హలో అందరికీ. ఈ వీడియో మా డాడీ ఉన్నప్పుడు తీసిన వీడియో. ఈ వీడియో నాకు తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయాలి అంటేనే ఏదోలా ఉంది. మా డాడీ ఉన్నప్పుడు క్యాజువల్ ఫ్యామిలీ వ్లాగ్గా షూట్ చేసి పెడదాం అనుకున్న వీడియో. ఈ సిచ్యువేషన్లో ఇంకా మా డాడీ లేరు అని మీ అందరికీ చెప్తానని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఈజ్ రియర్లీ లైక్ అన్ ఎమోషనల్ వీడియో అండ్ ఫర్ ఎవర్ నాకు ఒక మెమొరీలా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. అండ్ నేను యూట్యూబ్లో వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకోలేదు, బట్ మా మమ్మీ అండ్ సమ్ అదర్ నా దగ్గర ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీ వన్ ఫోర్స్ చేశారు. సో పెట్టాలి చెయ్యాలి అని ఫోర్స్ చేశారు. దాని త్రూ ఇంకా నేను చేసిన వీడియోస్ని అప్లోడ్ చేద్దాము అనేసి పెడుతున్నాను. ఇట్స్ బిన్ 4 months. ఒక 4 months తర్వాత నేను ఈ వీడియోని ఓపెన్ చేసి నేను ఇవన్నీ చూస్తున్నాను. నార్మల్గా నేను పిక్చర్స్ చూస్తేనే తట్టుకోలేకపోతున్నాను. అట్లాంటి వీడియోస్ అన్నీ చూసుకుంటూ రీకలెక్ట్ చేసి ఒక వీడియోని ఎడిట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది నాకు. ఏ వీడియోస్ అయినా జస్ట్ 10-15 minutesలో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ అయిపోతుంది. కానీ ఇది వచ్చేసి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఎవరికైనా ఎమోషనల్ స్టోరీ అనేది ఉంటుంది. అరే నిన్నున్న పర్సన్ ఈరోజు లేరేంటి అని ఒక పెద్ద బాధ అన్నట్టు. అది లైఫ్లో ఎవ్వరు తీర్చలేని బాధ అంటారు కదా, అది ఇదేనేమో. లైఫ్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇంకా అసలు ఎవ్వరికి రావద్దు అని ఆ దేవుడిని మాత్రం నేను ఎప్పటికీ ప్రే చేస్తాను. బికాజ్ జస్ట్ కొన్ని క్షణాలనే ఒక 1/2 hour ముందు మాట్లాడి వితిన్ 1/2 hourలోనే మా డాడీ లేరు అనేది ఎవరికైనా అది అసలు తట్టుకోలేని మూమెంట్. బట్ నేను బయటికి రావడానికి నా వెనకాలన్న పీపుల్కి నేను చాలా థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్. నాకు వెనకాలండి నన్ను సపోర్ట్ చేసి ఈరోజు ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చిల్లంటే వాళ్ళు లేకపోతే అసలు నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్నేమో కాదు. హాయ్ గాయ్స్, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఫ్యామిలీతోని. మా మమ్మ, మా డాడీ అండ్ మా తమ్ముడు డ్రైవింగ్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని నేను డిస్టర్బ్ చేయట్లే. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మా అమ్మమ్మ వాళ్ళది అయినా వాళ్ళ పక్కన ఉన్న తిడుగు. సో అక్కడికి వెళ్ళి అలా ఒక డే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. వెళ్ళి మిగతాదంతా షూట్ చేస్తా. మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. సో ఎట్లుంటుందో మీ అందరికీ చూపిస్తా. లెట్స్ గో. ఆల్మోస్ట్ నేను అట్లా వాగుతూనే ఉన్నా కూడా మా డాడీ ఎప్పుడు ఏమనకపోయేటోడు. ఏ సైలెన్స్ కొన్నావు, ఇట్లున్నా అని ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టకపోయేటోడు. లైక్ చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఆల్మోస్ట్ ఒక 23 years కదా, 23 years వరకు దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ మై లైఫ్. డాడీ నిజంగా నేను ఎంత మిస్ అవుతున్నానో చెప్పలేను. బట్ ఐఎమ్ మిస్సింగ్ యూ అ లాట్. అది నేను ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు. అసలు ఇంకా ఎవ్వరికి చెప్పుకోలేను కూడా. బయటికి నటిస్తున్నానేమో కానీ నిన్ను మిస్ అయ్యేది మాత్రం అది నాకు మాత్రమే తెలుసు. సో ఎవరైనా పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, మంచిగా చూసుకోండి, హ్యాపీగా ఉంచండి, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయండి. వాళ్ళు లేనప్పుడు బాధపడి ఏం చేయలేము. ఉన్నప్పుడే వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి అది ఇచ్చేయడమే చాలా బెస్ట్ థింగ్. మా డాడీ కామెంట్ చేస్తుండే వాళ్ళ ఊరు ఇట్లుంటుంది అట్లుంటుంది అని. సో అవే ముచ్చట్లు ఇక్కడ కామెంట్ చేస్తుంటే నేను వీడియో క్లిప్ తీసాను. సో వాయిస్ బాగా రాలేదని తీసేసిన. నాకు మండి అంటే చాలా ఇష్టం. ఆ మంది ఫేవరెట్తోనే ఇంకా మా డాడీకి కూడా అలవాటు చేసిన. మా డాడీ స్టార్టింగ్లో ఇదేంద్రా అనేటోడు. బట్ వన్ ఫైన్ డే అతనికి కూడా నచ్చి తను కూడా తినడం స్టార్ట్ చేసేటోడు. వచ్చి మేమందరం అట్లా ఫ్యామిలీతో నలుగురం కలిసి నేను వచ్చినప్పటి నుంచి 2 to 3 times వెళ్ళాము. అట్లా ఇంత మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసే వాళ్ళము. ఈ మూమెంట్స్, ఇట్లాంటి మూమెంట్స్ ఇంకా మళ్ళీ రావు. ఇట్లా జరిగిందని తెలిసి అసలు నిజంగా షాక్లో ఉండిపోయి ఉండే ఆ టైంలో. చూడండి అంత హ్యాపీగా లీడ్ చేసేవాళ్ళము. నేను ఫోటో తీసుకుంటున్నా, వీడియో తీసుకుంటున్నా ఆగు అంటే ఆగి మళ్ళీ వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి ఆగిండు. సో రియల్లీ ఇవన్నీ చూస్తుండే నాకు ఎట్లనో అనిపిస్తుంది. అందుకే నేను ఇన్ని డేస్ నుంచి నేను వీడియో ఎడిట్ చేయలేదు. అండ్ మళ్ళీ తర్వాత ఇష్విక వాళ్ళతో వెళ్ళాము. ఇష్విక మా డాడీని ఎందుకో ట్రీట్ అడిగిందంట. సో తీసుకెళ్దాము అనేసి మళ్ళీ తీసుకెళ్ళింది తనే ఇష్విక. సో అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ తిన్నప్పుడు కూడా మా డాడీ మేము వీడియో క్యాప్చర్ చేస్తాం, ఒక 2 minutes ఆగు అంటే మేము ఏం చెప్పినా వినేవాడు. ఇంత మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్న మూమెంట్స్ని మధ్యలో దేవుడు ఇట్లా చేయడం అనేది రియల్గా ప్రతి ఒక్కరి ఎవరి లైఫ్లో ఇట్లాంటి మూమెంట్స్ రావద్దు. అండ్ ఎవ్వరు ఇట్లా సఫర్. చూడండి మా మమ్మీ డాడీ పిక్చర్స్ తీయడం ఎవ్రీథింగ్ మస్తు స్పెండ్ చేసినాం లాస్ట్లో. కానీ ఇట్లాంటి మూమెంట్స్ ఫేస్ చేస్తామని అనుకోలేదు. దట్స్ ఇట్. ఇంకా నేను ఎండప్ కూడా ఏమి ఇవ్వదలుచుకోలేదు. ఐ మిస్ యూ డాడా.